చరణ్ టీవీకి స్వాగతం. చరణ్ టీవీ ఫోకస్ పార్ట్ 1. ఎన్నికల బరిలోకి యూత్. ఊరి కోసం పనిచేసే దమ్ముంటేనే రింగులోకి దిగండి. మాకు కావాల్సింది సర్పంచ్ కాదు, కమిట్మెంట్ ఉన్న లీడర్. వాళ్ళు కాదు, ఈసారి కులం చూసే ఓట్లు వేస్తారా? ఎప్పటిలాగే డబ్బు మద్యంకు లొంగిపోతారా? ఇప్పుడైనా ఊరి కోసం ఓట్లు వేద్దాం. ఊరు బాగుంటేనే మనం బాగుంటాం. ఉమ్మడి జిల్లాలో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలు. ప్రజలను ఆకర్షించడానికి గ్రామాల్లో ముమ్మరంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు. జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచేందుకు నడుం బిగిస్తున్న యువత. ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పై ఎత్తులు చేస్తున్న యంగ్స్టర్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజానాడిపై చరణ్ టీవీలో వరుస ప్రసారాలు. అందుకే వాళ్ళకే వాళ్ళు ద్రోహం చేసుకుంటున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది? ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు? ఎందుకు మానవులు, పేదవాళ్ళు, ఈనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు, వెనకబడ్డ తరగతుల వారు, మరి అల్పసంఖ్యాక వర్గాల వారు, వీరందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు. వారి సమస్య తీరలేదు. తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు, కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు, మరిచిపోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే మోసం చేయబడింది. కాబట్టి ఈనాడు జాతీయ పరంగా నా ఉద్దేశం, రాజ్యాంగం మార్చబడాలి. ఎవరైతే ఓట్లు ఇస్తున్నారో, ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థులను గెలిపిస్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలను విస్మరించకూడదు. ఏమైనా వారికి గనక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్, దే గాట్ ది పవర్ టు రీకాల్, తిరిగి వాళ్ళని పిలవాలి. నువ్వు అనర్హుడివి, నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు, కాబట్టి నువ్వు దిగిపో అని అడిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి. అది నా ప్రథమ విధానం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.